అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో చివరికొస్తూ ఉన్నాము. పురంజన కథ చూస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మనవాడు పురంజనుడు ఒక పురంలోకి ప్రవేశించాడు. ఎందుకు అంటే అనుభవాలు కావాలని కోరుకున్నాడు. తను కోరుకున్నన్ని అనుభవాలు తీరడానికి ఏ ఉపాధి అయితే బాగుంటుందో అని నిర్ణయించుకొని అందులోకి చేరాడు. అక్కడ తనకు సేవలు చేయడం కోసం తన ప్రకృతి ఉన్నది. ఆ సేవలు అందించడం కోసం బయట జగత్తున్నది. ఇప్పుడు వీటన్నింటితో అనుభవాలు పొంది ఒకానొక సమయంలో ఆ బొందెను, ఆ ఉపాధిని వదిలిపెట్టేశాడు. మళ్ళీ ఇంకొక బొందెలోకి, ఇంకొక ఉపాధిలోకి, ఇంకొక జన్మలోకి దూరాడు. ఈసారి ఆడపిల్లగా పుట్టాడు. ఇంకా ఒక మగవాడిని పెళ్లి చేసుకున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. విదర్భరాజు గృహంలో ఇప్పుడు ప్రమదోత్తమగా ఇంతకుముందు ఒక ప్రమదని పెళ్లి చేసుకున్నాడు. ఇంతకుముందు జన్మలో మగవాడుగా ఉండి అసలు వీడెవడున్నాడో వీడికి మగతనము లేదు, ఆడతనము లేదు, నపుంసకత్వము లేదు. ఏమీ లేకపోయినా గూడా ఒక జన్మలో మగవాడిగా ఉండి ఏదో ఒక ప్రమదను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత జన్మలో వీడే ప్రమదగా పుట్టాడు. అప్పుడేం జరిగిందో చూద్దాము. అవనీశ వీర్యపణాత్తయైనట్టి వైదర్భిని మలయకేతనుడనగా పరపురంజయుడైన పాండ్యభూమీసుడు దారుణ సంగర స్థలమునందు శక్తిని అనేక రాజన్యుల నిర్జించి పరిణయంబయ్యెనో. ఆ గురుభుజుడు ఆ విదర్భాత్మజయందు అసితేక్షణయైన కూతును ద్రవిడాది నాథులైన కొడుకులను 7 అర్థింకనియనో. వారలకు ఎల్ల ఒక్కొక్క వరుసన్ అర్బుదార్బుద సుతులు సంజాతులైరి. అతని సుత ధృతవ్రత ఆ అగస్త్యుడు వరించె. అతడు ఆ కన్యక వలనను చతురుడై ఇద్మవాహన జనకుడగు దృఢచ్యుతుడను మునీంద్రుని కనియను. మతిని అంతా విరక్తుడగుచున్ మలయ ధ్వజుడు క్ష్మాతలంబెల్ల నిజ తనుజాతులకును పంచి ఇచ్చి సరోజాక్ష పాద పంకజార్చనాయిత్తుడగుచు కులాద్రికి అరుగన్ అంతన్ మదిరాక్షి సతి అగు ఆ విదర్భి కూడా కడకన్ గృహములు అఖిల భోగములు విడిచి చంద్రు వెనుచను చంద్రిక చందంబునను భక్తి తళుకొత్త పాండ్య భూపాలుడైన మలయకేతును వెనుకొని మగువ కూడా సనియను భో. అవనీస వింటూ ఉన్నావా? నీకోసమే, నీ కథే నీకే రకరకాలుగా చెప్తూ ఉన్నాను ఓ ప్రాచీన బర్హి అని మళ్ళీ చెప్తూ ఉన్నారు మన నారదుల వారు. ఇప్పుడు మనవాడు ఈసారి ప్రమదగా పుట్టాడు కదా. ఏదో విదర్భుడన్న రాజున్నాడు. ఆయన ఇంట్లో రాకుమారిలాగా పుట్టాడు వీడే. వాడు వీర్యశుల్కం పెట్టాడు వాళ్ళ నాన్న. ఈ విదర్భ రాజు కూతురుకు పెళ్లి చెయ్యాలి అని, అంటే మనవాడికి పోయిన జన్మలో వీడు పురంజనుడు. వీడిప్పుడు ఏదో అమ్మాయిగా పుడితే వీడికి వాళ్ళ నాన్న వివాహ సమయంలో కన్యాశుల్కంలాగా వీర్య పణం పెట్టాడు. వీర్యశుల్కం ఏమి అంటే, ఎవరైతే మిగిలిన రాజులందరూ ఎవరెవరైతే తన కూతుర్ని కోరుకుని వరించడానికి వచ్చారో అప్పుడు అక్కడ యుద్ధంలో వాళ్ళందరినీ ఓడించి ఎవరు గెలుస్తాడో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక స్వయంవరాన్ని ఆయన ప్రకటించాడు. ఆ విధంగా వీర్యపణ ఆత్తాయి ఉన్నదామె ఆ వైదర్భి. మలయకేతనుడు అని ఒక రాజున్నాడు, పరపురంజయుడు. వీడు మనవాడు పురంజనుడు. వీడు పురాన్ని ఎక్కడ జయించాడు, ఆ పురమే వీడిని జయించింది, పూర్తిగా మింగేసింది. వీడు ఓడిపోయాడు గాని ఇప్పుడు వీడు తర్వాత జన్మలో ఆడపిల్లగా పుట్టి పెళ్లి చేసుకున్నది ఎవరిని? పురంజనుణ్ణి కాదు, పురంజయుడిని. పురాలను జయించగలిగిన వాణ్ణి, అంటే దేహ భావనని వదిలించుకోగలిగిన వాణ్ణి పెళ్లి చేసుకున్నాడు. పాండ్యరాజు ఆయన దారుణమైన సంగర స్థలంలో యుద్ధంలో తన శక్తితో అనేక రాజులను నిర్జించి ఓడించి మన అమ్మాయిని పరిణయం బయ్యను పెళ్లి చేసుకున్నాడు. ఆ గురుభుజుడు గొప్ప భుజశక్తి కలిగిన వాడు. ఆయన ఆ విదర్భ ఆత్మజ మన ప్రమద, ఇంతకుముందు పురంజనుడు ఇప్పుడు ప్రమదగా పుట్టాడు కదా, వీడిని పెళ్లి చేసుకున్నాడు మన పురంజయుడు. వాళ్ళిద్దరికీ అసితేక్షణ అన్న ఒక చక్కటి అందమైన నల్ల కలువ పూల వంటి కన్నులున్న అమ్మాయి కలిగింది.
ఒక అమ్మాయితో పాటు తర్వాత మళ్ళీ వీళ్ళు ద్రవిడ దేశాలకు రాజులైన కొడుకులు ఒక 7 మంది కలిగారు. వాళ్ళకు మళ్ళీ ఒక్కొక్కళ్ళకు వరుసగా అర్బుదం, అర్బుదం 10,000 మంది. నిజంగా ఒక్కొక్క మనిషికి 10,000 మంది పిల్లలు కలుగుతాం. 10 అనుకుందాం. 10 మంది పిల్లలు కన్నట్టున్నాడు. మన పరపురంజయుడు, పాండ్యరాజు, మలయకేతుడు మన ప్రమదను పెళ్లి చేసుకున్నాడు కదా! పురంజనుడిని. వాళ్ళిద్దరికి ఒక అమ్మాయి, 7 కొడుకులు కలిగారు. ఈ 7 కొడుకులకు కూడా తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాడు. మళ్ళీ వాళ్లకు 10 మంది పిల్లలు పుట్టినట్టున్నారు. కూతురున్నది కదా! ధృతవ్రత. ఆమెను అగస్త్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అగస్త్యుడు ఆమెను వరించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ చక్కగా ఒక దృఢచ్యుతుడు అన్న కొడుకు పుట్టాడు. ముని. అగస్త్య ముని కొడుకు దృఢచ్యుతుడు అన్న ఇంకో ముని. వీళ్లకు ఇద్మవాహుడు అన్న ఇంకో కొడుకు కలిగాడు. అంటే ఇప్పుడేం జరిగింది మనకి? మన మలయ కేతుడు ఎవరున్నాడో ఈ మలయ కేతుడికి ఒక కూతురున్నది. ఆ కూతురుకు ఒక కొడుకు దృఢవ్రతుడు కలిగాడు. అంటే మనవడు. ఆ మనవడికి కూడా ఇంకొక కొడుకు ముని మనవడు ఇద్మవాహుడని కలిగాడు. ఇంకా ముని మనవలు కూడా కలిగిన తర్వాత మనం ఇంకా గృహస్థాశ్రమాన్ని పట్టుకుని వేలాడడం తప్పో తగదు అనుకున్నాడాయన. అంతన్ మతిలో ఆలోచన చేసుకున్నాడు. విరక్తుడయ్యాడు మన మలయ ధ్వజుడు. ధ్వజము అన్న కేతనమన్న ఒకటే కదా అర్థము. అందుకని మలయ ధ్వజుడని ఇక్కడ చెప్పారు. మలయ కేతుడని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మనవాడు వైరాగ్యంతో బయలుదేరాడు. క్ష్మాతలంబెల్లా భూమంతా తన రాజ్యాన్ని మొత్తాన్ని నిజ తనూజాతులకు తన కొడుకులకు పంచిచ్చేశాడు. తర్వాత సరోజాక్ష పాద పంకజ అర్చన ఆయత్తుడగుచు పద్మనాభుడి యొక్క పాద పద్మాలను అర్చించాలన్న బుద్ధితో కులాద్రికి వెళ్ళిపోయాడు. వాళ్ళ కులానికి ఉన్న పర్వతమేమి కుల పర్వతము? ఈయన మలయ ధ్వజుడు కాబట్టి వీళ్ళ కుల పర్వతము మలయ పర్వతము. అక్కడికి వెళ్ళిపోయాడు. అంతన్. ఇప్పుడు ఆయన కాదు మనకి హీరో. మన హీరో ఎవరు ఇక్కడ? పురంజనుడు పోయిన జన్మలో మళ్ళీ ఇప్పుడు ఏదో ఆత్మబంధంలాగా మళ్ళీ జన్మ ఎత్తి ఆడపిల్లలాగా మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల్ని. ఇంతకుముందు పురంజనుడిగా జన్మ ఎత్తి ఒక ప్రమదను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ మొత్తం సంసారం గొడవ అంతా అక్కడ వదిలి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ వాళ్ళకి పిల్లలు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు. అయినా సరే ఈ మోహం ఇంకా వదల్లేదు. మదిరాక్షి ఆ మత్తుతోటే ఉన్నది. ఆ చూపంతా ఆ ఆత్మతో లేదు. ఆ సతి, ఆ విదర్భి బయలుదేరింది. కడకని ఎంతో సంతోషంగా ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి భోగాలన్నీ వదిలిపెట్టి చంద్రుడి వెనకాల వెళ్ళిపోయే చంద్రికలాగా వెన్నెలలాగా భర్త వెంట పాపము భర్త వైరాగ్యంతో అన్నీ వదిలిపెట్టి ఆత్మసాధన కోసం పోతూ ఉంటే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నదనుకో ఆత్మసాధనకి, అప్పుడు ఇద్దరూ కలిసి హాయిగా వానప్రస్థానికి వెళ్ళొచ్చు. కానీ ఈమె వానప్రస్థానికి వెళ్ళింది ఆత్మసాధన కోసమో లేదో ఏ ఆధ్యాత్మిక సాధన కోసమో కాదు. అదిగో భర్త మీద మోహంతో ఆ మత్తులో ఉండి అదే ఏంటో ధర్మం అనుకొని భక్తి తాళు. ఏం భక్తి? వాళ్ళ భర్తను అంటుకొని తిరిగే భక్తి. భక్తమై ఉండడం అంటే అంటుకొని ఉండడం. వాళ్ళ భర్తను అట్లా అంటుకొని పాపం ఆయన్ని కూడా అక్కడ కూడా వదిలిపెట్టకుండా ఆ పాండ్య భూపాలుడి వెంట ఆ మలయకేతుడి వెంట పడిపోయింది మన ఈ జన్మలో వైదర్భి, పోయిన జన్మలో పురంజనుడు వాడు. అట్లు ధర్మపత్ని వెంటరాంజని అందు చంద్రమస తామ్రపర్ణి నవోదక అను నదుల పుణ్యజలంబుల సుస్నాతుడయి ప్రక్షాళిత బాహ్య అభ్యంతర మలుడు కందమూల ఫల బీజ పుష్ప పర్ణ తృణతోయ ఆహారుడు కాయకర్శనంబైన తపంబు ఆచరించుచు శీతోష్ణ వర్ష వాతంబులు క్షుత్పిపాసలు ప్రియాప్రియాలు సుఖ దుఃఖాలు అను ద్వంద్వాలన్నింటికీ సమదర్శనుడై వాటిని జయించి తపో విద్య యమ నియమంబులు చేసి పక్వ కషాయుడై బ్రహ్మమునందు నిజాత్మను అనుసంధించి విజితేంద్రియ ప్రాణచిత్తుడై స్థాణువునున్బోలే దివ్య వర్ష శతంబు తపంబు చేసి
భగవంతుడైన వాసుదేవుని యందు ప్రీతి వహించుచు అన్యంబు ఎరుగక వర్తించుచు తన్ను స్వప్నమందు మమ ఇదం శిరఃఛిన్నం ఇతి అను ప్రతీతి యందున్ పోలే వ్యతిరిక్తునిగా వ్యాపకునిగా అంతఃకరణ వృత్తి సాక్షినిగా ఎరింగి అటువంటి స్థితిలో ఉన్నాడు మన మలయ ధ్వజుడు. ఆయనకి నమస్కారం. ధర్మపత్ని వెంటబడి వచ్చింది. అయినా కూడా మనవాడు వెళ్ళి అక్కడ వానప్రస్థంలో అక్కడున్న చంద్రమస, తామ్రపర్ణి, నవోదక అన్న ఏవో నదులున్నాయి. ఆడ స్నానాలు చేయడం, ఇంకా కూర్చోవడం, ప్రక్షాళనం చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం, ఆత్మశోధన బాహ్యంగా ఆభ్యంతరంగా లోపల బయట మొత్తం అంతా శుద్ధి చేసుకుంటూ మలినాలన్నీ ఆయన క్షాళనం చేసుకుని ఈ సమయంలో కందమూలాలను, ఏవో దుంపలను, ఫలాలను, పళ్లను, బీజాలను, ఏవో విత్తనాలను, పుష్పాలు, పువ్వులను, పర్ణాలు, ఆకులను, తృణాలు, గడ్డిని, తోయాన్ని, నీటిని, వీటిని ఆహారంగా భుజిస్తూ కాయాన్ని, దేహాన్ని కృశింపచేస్తూ తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఎటువంటి ద్వంద్వాస్తీత స్థితిలో ఉన్నాడు, ఎంతటి తితిక్ష చేస్తూ ఉన్నాడు అంటే శీతం లేదు, ఉష్ణం లేదు, చలి లేదు, వేడి లేదు, వర్షం లేదు, వాతం లేదు, గాలి లేదు, వాన లేదు, క్షుత్తు లేదు, పిపాస లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, ప్రియం లేదు, అప్రియం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. ఏ రకమైన ద్వంద్వాన్ని ఆయన పట్టించుకోకుండా మొత్తం అన్నీ సమం చేసుకున్నాడు. మొత్తం అన్నీ సమం చేసుకుని ఆ విధంగా సమదర్శనుడై వాటన్నింటినీ జయించి ఇంకా కూర్చొని తపస్సు, విద్య. తపస్సు అంటే వైరాగ్యం, విద్య అంటే జ్ఞానం. జ్ఞాన వైరాగ్యాలతో, యమ నియమాదులతో పక్వ కషాయుడై ఉన్నాడు. కషాయం అంటే ఏదైతే కషతిహీన స్థితి అని నశించిపోతుందో అని అర్థము. పక్వ కషాయుడు ఆయనలో ఉన్న రకరకాల ద్వంద్వాలు అన్నీ నశించిపోతూ ఉంటే పరిపాకం చెంది ఉండగా బ్రహ్మంలో తన ఆత్మను అనుసంధానం చేశాడు. చేసి బ్రహ్మాత్మైక్యంతో విజితేంద్రియ ప్రాణచిత్తుడు, ఇంద్రియాలు లేవు, ప్రాణం లేదు, మనస్సు లేదు, అంతఃకరణం లేదు, ఏమీ లేదు, అన్నీ దాటిపోయాడు. స్థాణువులాగా నిశ్చలంగా ఉన్నాడు. ఆ విధంగా ఎంతో కాలం తపస్సు చేస్తూనే ఉన్నాడు. భగవంతుడైన వాసుదేవుని యందు ప్రీతి వహించుచు ఇంక మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళి చిత్తంలో కలిపేశాడు. అన్యమెరుగక అనన్యంగా పేరు ఇంకేదైనా ఇప్పుడు చిత్తం వరకైతే ఒకటిగా ఉంటుంది, అది శుద్ధం. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి అహంకారం బయలుదేరింది అంటే అహంకారం నుంచి మనసు, మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఒకవైపు ప్రాణాలు, అక్కడి నుంచి రకరకాల తమో అహంకారముతో కూడి మొత్తము తన్మాత్రలతో భూత ప్రపంచం అంతా బయలుదేరి వస్తుంది. అయితే వీటన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆయన జగత్తు దగ్గర నుంచి దేహాదులన్నింటినీ తీసుకుని వెళ్ళి చిత్తంలోనే లయం చేసి వేరేది లేకుండా అక్కడే వర్తిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా బయటికి వస్తే ప్రపంచాన్ని ఎట్లా చూస్తూ ఉన్నాడు అంటే తనను, ఏది తన సొంత దేహాన్ని కూడా ప్రపంచంలాగానే చూస్తూ మొత్తం అంతా కలలాగానే, ఏది చూసినా కలలాగానే చూస్తున్నాడు. ఆయన జీవన్ముక్త దశలో ఉన్నాడు. ఏదో స్వప్నంలో మమ ఇదం శిరఃఛిన్నం ఏదో నిద్రపోతూ ఉన్నప్పుడు కల వచ్చిందనుకోండి, కలలో ఏదో నేను ఎట్నుంచో వెళ్తూ ఉంటే ఎవరో ఒకడు నా తల నరికేశాడు అని కలగన్నాను అనుకోండి, కలలో ఒకవేళ అయ్యయ్యో నన్నెవరో నరికేశారు అని అనుకోవచ్చు. కానీ మేల్కున్నాక లేదా అదంతా కళ నిజం కాదని ఎంత క్లియర్గా తెలుస్తుందో, ఊరికినే అట్లా అదో కళలో కనిపించింది నిజం కాదు, నిజంగా నా తల ఆ విధంగా ఎవరు నరకలేదు అని ఎంత క్లియర్గా తెలుస్తుందో అదొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ రకంగా ఏది చూసినా కల్లో జరిగినట్టే. ఆ దేహం అన్నం తింటూ ఉంటే, ఆ దేహం నీళ్లు తాగుతూ ఉంటే, ఆ దేహము స్నానం చేస్తూ ఉంటే, ఆ దేహము తన భార్యతో మాట్లాడుతూ ఉంటే ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా సరే మొత్తం అంతా కలలో జరుగుతూ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నట్టుగానే ఊరికినే చూస్తూ ఉన్నాడు సాక్షి మాత్రంగా. తనను తాను ఎట్లా చూసుకుంటూ ఉన్నాడు? అన్నింటికీ వ్యతిరేకము, వీటన్నింటికీ వేరుగా, సర్వవ్యాపకంగా
అంతఃకరణ వృత్తులన్నింటికీ సాక్షి మాత్రంగా తాను ఉన్నాడు అని తన గురించి తెలుసుకుంటూ, అంతఃకరణం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి దానికి ఏ వ్యాపారం నడుస్తూ ఉన్నా సరే, ఏ వ్యవహారం ఉన్నా సరే అన్నీ స్వప్నంలోని విషయాలు. వాటికి నేను సాక్షిగా ఉన్నాను. కలలాగా చూస్తూ ఉన్నాను వీటన్నింటిని. నేను సర్వవ్యాపకమై ఉన్నాను అని ఆయన తనను తెలుసుకుంటూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆయన దాన్నే తపస్సు, అదే ఆలోచనగా ఉన్నాడు. ఆ విధంగా ఉండి, ఉండి, ఉండి ఆయన ఏ స్థితికొచ్చాడంటే, సాక్షాత్కృతుడు, సర్వేశ్వరుడు, భగవంతుడు, కృపాపరుడు అయిన ఆ హరి అను లోకైక గురునిచే ఉక్తమై సర్వతోముఖమును స్వప్రకాశితము అగు మహిత శుద్ధ జ్ఞాన దీప ప్రభాతతిచే పరబ్రహ్మమందు తనును తనయందు తగన్ పరబ్రహ్మమును ఎనయన్ కనుగొనుచు దగ్ధ ఇంధనాగ్ని భంగి ఈషణములను పెడబాసి భూరి వ్యసన సాగర సంస్కృతి వలన చాలా ఉపరతుడయ్యను. ఆ మహిత ఉన్నతుడు అవని నాయక వినుము. అప్పుడు ఆయన భార్య ఏం చేసిందో తర్వాత చెప్తాను. ముందు ఈయన సంగతి చెప్తాను. అటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నాడు. సాక్షాత్కృతుడైన ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాడు. తన స్వరూపం ఏంటో ఆయనకు తెలిసింది. సర్వేశ్వరుడు, భగవంతుడు, కృపాపరుడు హరి లోక గురువు ఏమి ఉపదేశం చేశాడో ఆ ఆత్మ విజ్ఞానము సర్వతోముఖము స్వప్రకాశకము అటువంటి మహితమైన శుద్ధ జ్ఞాన దీపమేదున్నదో ఆ ప్రభలు ఆయనలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండగా పరబ్రహ్మ తను పరబ్రహ్మము. తను పరబ్రహ్మం వేరు కాదు. తనను పరబ్రహ్మలో, పరబ్రహ్మాన్ని తనలో. ఆ రెండింటినీ అద్వైతంగా ఆయన కనుగొనుచు చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా చూస్తూ చూస్తూ ఏం చేశాడు, ఆ దేహం ఒకటి ఉన్నది. ఆ దేహం ఇంతకు ముందు కలలాగా చూసేవాడు. ఇంతకు ముందు కొంతకాలం ఆ దేహాన్ని కలలాగా చూసేవాడు. కానీ ఇప్పుడు ఆ దేహం కూడా కాలిపోయిన కట్టెలాగా వదిలిపెట్టేశాడు ఆయన. దగ్ధ ఇంధన అగ్నిభంగిన్, కాలిపోయిన కట్టెను అగ్ని ఎట్లా వదిలిపెట్టేస్తుందో, కర్ర ఇంకా సత్తువ ఉన్నంత వరకు ఆ అగ్ని దాన్ని కాలుస్తూనే ఉంటుంది, వాడుతూనే ఉంటుంది. ఆ కర్రను వాడుకుంటూ అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ కర్ర పూర్తిగా కాలిపోయిందో, ఇంకప్పుడు అగ్ని ఆటోమేటిక్‌గా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టే, ఈ కాలిపోయిన కట్టెలాంటి ఆ దేహాన్ని ఆయన చాలించేశాడు. వదిలేశాడు. ఎందుకు అంటే ఈషణాలున్నంత వరకు, కోరికలున్నంత వరకు ఆ కట్టెతో మనకు ఉపయోగం ఉంటుంది. ఈ దేహాలన్న కట్టెలు కాష్టాల వల్ల మనకి ఎంతవరకు ఉపయోగమో, ఈషణాలున్నంత వరకు కోరికలేమైనా ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి కదా ఈ ఉపాధి కావాలి. ఆయన కోరికలన్నీ పెడబాసి ఉండగా మొత్తం అన్నీ తొలగిపోతే ఏ కోరిక తీర్చుకోవాలని ఇప్పుడు ఈ కర్ర ఆయనకు కావాలి? కాబట్టి ఆ కర్రను వదిలేశాడాయన. భూరి వ్యసన సంసార సంస్కృతి వలన భూరి గొప్ప వ్యసన సాగరం ఈ సంసార సాగరము. దాన్ని ఆ దుఃఖ సాగరాన్ని దాని వలన చాలా ఉపరతుడయ్యను అంటే ఉపరతి వదిలిపెట్టేశాడు. సంసారాన్ని వదిలిపెట్టేశాడు. సంసారంతో వ్యవహారాలు లేవు కాబట్టి ఆ దేహాన్ని కూడా కాలిపోయిన కర్రలాగా వదిలిపెట్టేశాడు. ఆ మహిత ఉన్నతుడు ఆయన మహాత్యం ఎంతుంది అంటే ఆయన అంత ఉన్నతంగా ఉన్నాడు. అంత ఉన్నతంగా ఉన్నాడు. ఓ అవనికాయక ఓ అవనినరో రాజా వింటూ ఉన్నవా ప్రాచీన బర్హి. వినుము. ఇంకా అప్పుడు ఆయన భార్య ఉంది గదా! ఇంత తెలివితేటలు, ఇంత జ్ఞానం లేవు. కోరికలతో ఈషణాలు ఎక్కడ వదిలిపెట్టడం, పూర్తిగా అందులోనే తగులుకుని అవే మోహాలతో జ్ఞానం ఎక్కడుంది నిల్. ఆ దేహాన్ని పట్టుకుని ఇంకా మిడుకుతూ ఉన్నది ఉంది గదా! ఇంతకుముందు ఏదో పురంజనుడు, ఇప్పుడు ఏదో విదర్భరాజు కూతురు. ఆ రకంగా రకరకాల పేర్లతో, రకరకాల రూపాలతో ఆ అవతారం. పతియే ప్రత్యక్ష దైవమే అనుకుంటూ ఎగురుకుంటూ అంత వార్ధక్యంలో గూడా ముని మనవలు కలిగిన తర్వాత గూడా భర్త పైన మోహం వదిలిపెట్టక అడవుల వెంట పడిపోయింది గదా! ఆ పతి దైవత శీల సమంచిత వేణీభూత చికుర చీరాంబర సువ్రత చర్యా క్షామాంగి విగత దోష విదర్భ రాజ కన్యక
అచ్చట. పతే దైవం అనుకున్న శీలం కలిగినది ఆమె లక్షణమది. సమంచిత వేణీభూత చికుర. ఆమె జుట్టంతా జటలు గట్టింది. ఏదో చీర అంబరాలు, నార చీరలు వస్త్రాలుగా ధరించి ఆ వ్రతం పెట్టుకుంది. ఆ వ్రత చర్యలో అంగి అంటే దేహము, అంగములతో ఉన్నది. ఆ అంగి ఆమె శరీరమంతా అంగి అంటారు. తెలుగులో అంగి అంటారు. అంగి వేసుకున్నావా? అంగి అక్కడ గోడకు ఉన్న మేకుకు తగిలించాను. అంగి కొనుక్కున్నావా అని అంగి అంటారు. అంగి అంటే చొక్కా అని అర్థం. అసలు యాక్చువల్‌గా మనం పుడుతూనే ఈ అంగిని తెచ్చుకుంటాము. ఈ అంగములతో, శరీర అవయవాలతో ఉన్న అంగి ఈ దేహము. దాన్ని తెచ్చుకుని దానికి ఇంకో అంగి తొడుగుతూ కూర్చుంటాం మనము మన అజ్ఞానానికి. తొడగకుండా ఏం చేస్తామంటే మరి కమ్యూనిటీలో ఉంటాము. సొసైటీలో ఉన్నప్పుడు ఏవో సొసైటీ మర్యాదలు ఎటికెట్ అంతా ఫాలో అవుతూ రకరకాలుగా వాటికేమో ఈ అంగికి, ఈ చొక్కాకి రకరకాల హంగులన్నీ, తొడుగులన్నీ వేస్తాము, ఆభరణాలన్నీ వేస్తాము, ఏమో రకరకాల రంగులన్నీ పూస్తాము, ఇంకేంటేంటో చేస్తాము, గెంతిస్తుంటాము. సరే ఏదో ఒకటి. ఇప్పుడు అది క్షామము. అది కూడా కృషించిపోయిందిట మరి. ముసలమ్మ గారు, మనవాడు ఈ జన్మలో ముసలమ్మ గారు కూడా అయ్యాడు. మిగతా దోషాలేం లేవు పాపం. ఇది నిజంగా నా ధర్మం అనుకోని ఇది నిజంగా నా ధర్మం అనుకోని ఆ ధర్మాలన్నీ పాపం పాటించడమే. ఈ ధర్మాలు పక్కన పెట్టి ఆత్మ ధర్మం పట్టుకునుంటే ఈయనతో పాటు గాని ఆయన చేసుకుంటూ ఉన్న సమయంలోనే మనవాడు మలయ ధ్వజుడు ఏ విధంగా ఆ కులాద్రికి వెళ్ళి అక్కడ ఇంత సాధన చేసుకుని ఆత్మస్థితిని చేరుకున్నట్టే ఆత్మ సాక్షాత్కారం చేసుకుని తనే అదని తెలుసుకుని దేహాన్ని చాలించినట్టే మన మూర్ఖుడు కూడా ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఆ స్థితికి వచ్చేది రాలేదు. మన విదర్భ రాజకన్య మన రాకుమారి ఈ జన్మలో ఇంకా అక్కడ కమలలోచన నిఖిల భోగముల తొరగి ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయాడని కూడా తెలియట్లేదు. వాళ్ళ భర్త ఎప్పుడో ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని కూడా తెలియట్లేదు. ఈ మోహం ఎంతవరకు ఓన్లీ బాడీ టు బాడీ, దేహం టు దేహం. ఆ దేహం లోపల నా భర్త, నా భర్త, నా భర్త అనుకుంటూ ఉన్నంత వరకు అంతఃపురాల్లో ఆయన అడవులకెళ్తే అడవుల్లో పడి తిరుగుతూ కూడా ఆ దేహం లోపల ఉన్నదెవరు? ఆ దేహము లోపల ఉన్నది ఎటువైపుకు వెళ్ళిపోతూ ఉన్నదని కూడా తెలియకుండా ఓన్లీ దేహం మాత్రమే చూసే ఓన్లీ స్కిన్ డీప్. ఓన్లీ స్కిన్ డీప్. సరే ఇంతకి నిఖిల భోగముల తొరగి మలయకేతను పరమ ధర్మజ్ఞుంచేరి నిరుపమైక పతివ్రత నియమమొప్ప సాధ్వియై భక్తి పరిచర్య సలుపుచో బుండేఠ. మన కమలలోచన పెద్ద పెద్ద కళ్ళను పొద్దున్నే లేచి అదేదో సినిమా పాటలాగా ఇల్లంతా ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులన్నీ పెట్టి రకరకాల తెలుగు సినిమా పాటలన్నీ పాడుకుంటూ నీళ్ళన్నీ పట్టుకునొచ్చి అక్కడన్నీ పెట్టి పూజా సామాగ్రి అంతా తయారు చేసి ఇంకేంటో చేసి ఆహా ఇంత మాత్రం నేను ఇంత శ్రద్ధగా వ్రతానుష్ఠానం చేస్తున్నాను, నాకు మోక్షం గ్యారంటీ అనుకుంటూ పాపము నిఖిల భోగముల తొరగి భోగాలన్నీ వదిలిపెట్టి ఈ పనులన్నీ తానే చేస్తూ మలయకేతనుణ్ణి ఆ పరమ ధర్మజ్ఞుడు పాపం ఆయన పరమధర్మం ఆయనకి మామూలు ధర్మం కాదు, ప్రాపంచికమైన ధర్మాలు ఎంతవరకు అవసరమో అంతవరకు పూర్తి చేశాడు ఆయన. ప్రాపంచికమైన ధర్మాలు ఆయన రాజుగా ఉన్నాడు, ప్రజాపాలన చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళని పెంచాడు, వాళ్ళని వృద్ధిలోకి తీసుకుని వచ్చి ఈమెతో పాటు కలిసి పెళ్లిళ్ళు చేశాడు, అన్నీ చేశాడు. ప్రాపంచికమైన ధర్మాలు ధర్మంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఎక్కడ ఆగాలో అది కూడా తెలుసుకుని ఆ తర్వాత పరమధర్మం ఆత్మధర్మము ఆ ధర్మాన్ని కూడా తెలుసుకున్నవాడై దాన్ని చేరిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ పరమధర్మాన్ని చేరిన వాణ్ణి ఈమె మనసా చేరుకోలేకపోయింది కానీ దేహపరంగా బాడీ టు బాడీ కనెక్షన్ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది. చేరి నిరుపమైక పతివ్రత నియమమొప్పన్. ఇంకా నిరుపము సాటి లేని పతివ్రత ధర్మం, ఓన్లీ బాడీ లెవెల్ ధర్మం. మన సాధ్వి సన్మార్గంలోనే ఉంది పాపం. ఆమె భక్తితో పరిచర్యలు చేస్తున్నది ఆ శవానికి.
ఆ దేహం వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయాడు మలయధ్వజుడు. విమలమతి నిజేషు సమీపమునన్ సతి ధూమరహిత పవమాన సఖాగ్రమున వెలుగొందు కీల విధమున ప్రకాశించుచుండే తద్దయు వేడ్గన్. నిర్మలమైన మతితో ఆయన చనిపోయాడని ఆమెకు తెలియట్లేదు గదా! నిజేషుడి దగ్గరికి భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన సమీపంలో మన సతి. ధూమరహిత పవమాన సఖాగ్రమున వెలుగొందు కీల విధంగా. ఏదో పొగలేని అగ్ని దగ్గర ప్రకాశిస్తూ ఉన్న అగ్ని కీలలాగా ప్రకాశిస్తూ ఉన్నది. చాలా వేడుకతో ఆయన చుట్టుపక్కల, ఆయన చుట్టుపక్కల, ఆయన చుట్టుపక్కల, ఆయన చుట్టుపక్కల తిరుగుతున్నది. కళ్ళు తెరుస్తాడేమో అని. సతి తన ప్రాణేశ్వరుడు ఉపరతుడగుట మనంబులో అరయకనే పూర్వస్థితిని ఉపచార క్రియలు అంచితమతి కావింప తలచి చిరతర భక్తిన్. తన ప్రాణేశ్వరుడు ఉపరతుడయ్యాడు. ఎప్పుడో దేహాన్ని సాలించి వెళ్ళిపోయాడని మనంబులో అరయకనే, మనసులో ఎక్కడ తెలుస్తుంది ఆమెకి? ఏ రకం నోటితోటి చెప్తే తెలుస్తుంది. నోట్లో నుంచి మాటలు రాకపోతేనో ఇంకేదైనా దేహపరంగా వ్యక్తమై ఏమైనా తెలిస్తే తప్ప సొంతంగా అవ్యక్తంగా ఉన్న తత్వాన్ని పట్టుకునే తెలివితేటలు మనవాడికి లేవు. ఏ రూపంలోనైనా సరే. పోయిన జన్మలో మగ రూపం అంతే, ఈ జన్మలో ఆడ రూపం అంతే, ఇంకెప్పుడైనా ఏదైనా ఇంతే. పూర్వస్థితిలోనే ఇంతకు ముందులాగానే ఉపచార క్రియలు ఇంతకు ముందు పూర్వజన్మలో ఓ నా భార్య, ఓ నా భార్య, ఓ నా భార్య ఎంత అందగత్తండి, నా భార్య ఉప్మా చాలా బాగా చేస్తుందండి, అబ్బో నా భార్య నేను లేకపోతే అన్నం కూడా తినదండి, అబ్బో నా భార్య అంటే అనుకుంటూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ తిరిగి ఆ దేహం వదిలిపెట్టాక ఈ దేహంలోకి దూరి ఓ నా భర్త అండి, ఓ నా భర్త అండి, ఆయనకి ఏమీ తెలియదండి, అన్నీ నేనే చెయ్యాలండి, ఇన్ని ఉపచారాలన్నీ నేనే చెయ్యాలండి, పాపం అంటే ఆయనకి అసలు ఏమీ తెలియదండి అనుకుంటే ఇక్కడ కూడా ఇదే అవతారం తయారయ్యే అంచితమతి కావింపన్ తలచి ఎంతో భక్తిగా భర్త దగ్గరికి వెళ్ళి అనుపమ సుస్థిర నియమాసనుడగు నిజనాథుడు డాయంజని పూర్వగతిన్ వినమితయై సతి తత్పదవనజములర్చించునప్పుడు వరుపాదములను వినుము ఊష్మత లేకున్నను గనే యూధ భ్రష్ట హరిణి కైవడి సతి నెమ్మనమున బెగడుచు దీనతన్ అనయంబునన్ బంధురహితయ ఇంక భో అని శోకించింది. అనుపమ సుస్థిర నియమాసనుడగా ఆయన ఇంకా సాటి లేని సుస్థిరమైన నియమాలతో ఆసనం అట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్టే దేహాన్ని వదిలిపెట్టి పోతే కూడా ఆ దేహం అట్లనే ఉండిపోయింది. అటువంటి అనుపమ సాటి లేని సుస్థిరమైన నియమ ఆసనుడు ఆయన లెవెల్ అట్లాంటిది. ఇప్పుడు మన అక్కయ్య ఎక్కడున్నది? ఇంకొక అనుపమ ఇక్కడెక్కడో చూసాం గదా! నిరుపమమైన పతివ్రత ఈమెది ఇటువంటి నియమము. నిరుపమ సాటిలేని అనుపమమైన నియమమే. కానీ పతివ్రత. ఏదో భర్తని ఈ బాడీలో ఉంటే భర్తని, ఆ బాడీలో ఉంటే భార్యని ఫాలో అయ్యే వ్రతం ఇది. ఆత్మని ఫాలో అయ్యే వ్రతం గాదు. అనాత్మల్ని ఫాలో అయ్యే వ్రతం కానీ సాటి లేదు. ఇంక దీన్ని మించింది లేదన్నట్టు అయిపోవడమే ఫాలో అవుతూ. ఈయనది అట్లా గాదు. అనుపమైన సుస్థిరము అసలు తమకడమన్నది లేని, ఏ రకమైన తమకము లేని ఆత్మస్థితిలో ఉండిపోయాడాయన. బాడీ అట్లా నిలబడిపోయింది. ఇంక నిజనాథుడి డాయన్స్ అని భర్త దగ్గరికి వెళ్ళి ఇంతకు ముందులాగానే వినమితయ్యై ఎంతో నమ్రతతో సతి మనవాడు తత్పద వనజములు అర్చించినప్పుడు పాదాలకి పూజట ఏంటో మరి. పాదాలు తాకితే ఆ వరుడి తన భర్త యొక్క పాదాలు తాకేసరికి విను చెప్తానేం జరిగిందో. ఊష్మత లేకుండాను వెచ్చగా తాకట్లేదు. అంటే ఎంత సేపయిందో. ఆ కాష్టము అట్లా బిగతీసుకుని పోయి, అందులో నుంచి పురంజయుడు ఎప్పుడో దాన్ని కాలిపోయిన కట్టెనొదిలిపెట్టి అగ్ని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోగా, ఆ కాష్టం అట్లా కూర్చుని కర్రలాగా బిగతీసుకుని పోతే, అది చల్లబడిపోయింది గూడా ఈ పాటికి. అంతసేపు ఆయన వెళ్ళిపోయి ఎంతో సేపయితే గూడా ఈమెకు తెలియట్లేదు వీడికి మనవాడికి పురంజనుడికి. ఇంక దాన్ని కని చూసింది. వెచ్చగా తాకట్లేదు దేహము. యూధభ్రష్ట హరిణ కైవడి. తన గుంపులో నుంచి తప్పిపోయిన జింక పిల్ల ఎట్లా బెదిరిపోయి వణికిపోతుందో, ఆ విధంగా నెమ్మనమున తన మనసులో బెగడుచు, భయపడుచూ దీనతన్
దైన్యంతో అనయము ఇంక అదే పనిగా బంధురహితయై శోకించన్. తన బంధువు ఆ విధంగా తనను వదిలిపెట్టి వెళ్ళిపోతే తన భర్త ఇంకా గొల్లుమని ఏడుస్తూ ఉన్నది. ఇది నాకు మూలంలో కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు నిజంగా ఎంత విచిత్రమైన విషయాలంటే, ఏదో భర్త ఉన్నాడనుకోండి ఆమెకు, లేదా భార్య ఉన్నదనుకోండి ఈయనకి. వాళ్ళు ఏదో క్యాన్సర్ తోటో, వాటితోటో చాలా కాలము పోరాడి, పోరాడి చనిపోయారంటే, ఎప్పుడో ఒకప్పుడు పోతారని తెలుసనుకోండి. లేదా వార్ధక్యంతో 70, 80, 90 ఏళ్ళొచ్చాయి ఇంక అప్పుడైనా సరే పోతారని తెలుసనుకోండి. అయినా సరే ఒకవేళ భర్త పోయాడంటే భార్య, భార్య పోయిందంటే భర్త ఇద్దరు ఆశ్చర్యపోయి సడెన్‌గా జరిగినట్టు ఇంకా గొల్లుమని రోదిస్తారు. గ్యారంటీగా జరుగుతుందని తెలుసు గదా! గ్యారంటీగా జరుగుతుంది. దేహం తీసుకున్న ప్రతి దేహానికి ఆ దేహాన్ని వదిలిపెట్టి పోవలసే ఉంటుంది. ఇది ధ్రువం. దీనికి ఎక్సెప్షన్ లేదు. అపరిహార్యే అర్థే. ఎందుకు నీకు శోకమో అని తిట్టాడు గదా! అయినా సరే పోనీ గ్యారంటీగా పోతామని తెలిసి కూడా ఏడుస్తున్నారంటే అదే ఆశ్చర్యం. ప్రతివాడు పోతాడని తెలిసి గూడా. పోనీ ఎప్పుడు పోతారో తెలీదు గాదు. ఏదో క్యాన్సర్ లాంటివి పెద్ద సుదీర్ఘమైన జబ్బులు చేసి గ్యారంటీగా పోతారని తెలిసిన తర్వాత, లేదా వార్ధక్యం వచ్చి పోయిన తర్వాత కూడా మళ్ళీ అంతే ఆశ్చర్యం. ఇంకెవ్వరికీ జరగనట్టు, ఫ్రెష్‌గా ఫస్ట్ టైమ్ ఇప్పుడే జరిగినట్టు ఏడుస్తారు. ప్రపంచం నిండా వీళ్ళే ఉంటారు. ఇక్కడ ఈమెకు అంటే మనవాడికి పురంజనుడికి తెలుస్తూనే ఉండాలి గదా! ఆ భర్త ఎందుకొచ్చాడు అడవికి? ఆయన వానప్రస్థం ఎందుకు చేశాడు? ఘనమైన వైరాగ్యంతోటి రాజ్యాన్ని బిడ్డలకిచ్చేసి, ఆయన ఏ కారణానికి వానప్రస్థం చేశాడని నీకు తెలుసు కదూ! ఇన్నాళ్ల నుంచి ఆయన అంత తీవ్రమైన వైరాగ్యంతో సాధన చేసుకుంటూ తపస్సు చేస్తూ ఉన్నాడు. జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, ఘనమైన వైరాగ్యంతో ఆయన తపిస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తూనే ఉన్నావు. సర్ప్రైజా ఇదేమన్నా సర్ప్రైజా నీకు? తెలియని విషయమా? అట్లా పడుంటాడు. అంత యాక్షన్ అనుకున్నావా నువ్వు? ఇదంతా యాక్షన్ అనుకున్నావా? ఆయన చేస్తున్నదంతా అట్లనే పడుంటాడు కళ్ళెదురుగా. ఉన్నంత కాలం ఉంటాడు. ఊడినప్పుడు చూద్దామని నీకు అసలు ఆలోచన రాలేదు గదూ! ఏ మాత్రమైన 2 బ్రెయిన్ సెల్స్ లోపల పనిచేస్తున్నాయా? ఉన్నాయా అసలు కనీసం 2 బ్రెయిన్ సెల్స్? ప్రపంచంలో గూడా అట్లనే ఉంటారు బ్రెయిన్ సెల్స్ పనిచేయకుండా. సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా జరిగినట్టు యాక్షన్ ఒక్కొక్కళ్ళు. ఇంకా వీళ్ళ ఏడుపులకు అంతం లేదు. గ్యారంటీగా జరుగుతుందని తెలిసి గూడా. భార్యో, భర్తో గాదు అమ్మా, నాన్న అయినా సరే అత్త, మామ గ్యారంటీగా జరిగే దాని గురించి నిజంగా ఇంత శోకం అవసరమా? భగవద్గీతలో సెకండ్ చాప్టర్‌లోనే చెప్పి ఆయన తిట్టాడే అన్ని మొట్టికాయలు వేసాడు. అంత ఈపు వాచే విధంగా చెప్పాడే. అయినా గూడా దీనికి అంతం లేదు. సరే ఏదోటి ఏడుస్తుందిట. అంత అజ్ఞానంతోటి, అంత మోహంతోటి, అంత ఎరుక లేకుండా ఉన్నది అంటే మరి ఏడుపే ఉంటుంది. ఇంకేముంటుంది ఎవరికైనా సరే? అనయము ఇట్లు శోక విపులాశ్రు పయక్కణ సిక్తమానిత స్థనయుగయే వియోగ పరితాపమునన్ హృదయంబు మాడ శోభన లలితాధరోష్ట నవపద్మము కందగ సుస్వరంబుగా అయ్యో కుయ్యో అంటూ మన వనజ దళాక్షి ఏడ్చెను. అనివారణ తద్విపిన అంతరంబు నను. అన్నయ్యం ఇంకా అంతు లేకుండా ఈ విధంగా శోకంతో విపుల అసలు పెద్ద పెద్ద కళ్ళ నీళ్లు ఠక ఠక గారుతూ ఉంటే ఆ నీటి బిందువులతో సిక్తము తడుస్తూ ఉన్న ఆమె స్తన యుగము వియోగ పరితాపంతో భర్త వెళ్ళిపోయాడన్న ఏడుపుతో హృదయమంతా మాడిపోతూ శోభన లలితాధర ఓష్ఠ నవపద్మము అందమైన ఆమె లలితమైన ఎర్రటి పెదవులు కందిపోయే విధంగా గట్టిగా గొంతు చించుకుని మన వనజ దళాక్షి ఏడుస్తూ ఉన్నది. అనివారణ తద్విపిన అంతరంబునన్. విపినం అంటే అడవి. ఆ అడవిలో గొల్లుమని ఏడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ దేహం కూడా వదిలిపెట్టి మనవాడు తర్వాత దేహం ఇంకెవరికో కొడుకుగానో కూతురుగానో పుట్టి మళ్ళీ ఇంకా పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళతోటి ఇంక ఇదే గోల, ఇదే ఏడుపు, ఇదే శోకం, ఇదే మోహం, ఇదే అజ్ఞానం, ఇదే వ్రతము, ఇదే పతివ్రతము. పతి అన్నదానికి
భర్త అని అర్థం ఉంది, భార్య అని అర్థం ఉంది. పతివ్రత అంటే వీడు మగవాడైతే ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే భార్యను అనుసరించే వ్రతం. వీడు ఆడపిల్లగా పుడితే మగవాడిని పెళ్లి చేసుకుంటే భర్త అనుకుంటూ వాడిని అనుసరించే వ్రతం. పతివ్రతం అంటే ఇంకిది విషయం. వాడు ఏ జన్మ తీసుకుంటే ఆ జన్మలో ఆ బాడీ చూసుకోవడం, దాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోవడం. గుడ్డెద్దు చేలబడ్డట్టు ఒక గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడిని నడిపించినట్టు. ఇక్కడ పాపం మన మలయధ్వజుడు ఇంతకుముందు మన మూర్ఖుడు పురంజనుడి రూపంలో ఉన్నప్పుడు వాడు మూర్ఖుడే, వాడి భార్య మూర్ఖుడే. 2 సరిపోయాయి. గుడ్డివాడిని నడిపించినట్టు. కనీసం ఈ జన్మలో పెళ్లి చేసుకున్నవాడు వీడు ఒకవేళ ఆడపిల్లగా పుడితే పుట్టాడు. వీడు పెళ్లి చేసుకున్నవాడు గుడ్డివాడు గాడు. వాడికి జ్ఞానమున్నది, ఆత్మజ్ఞానం, చూపున్నది. ఆ చూపున్నవాడు నడుస్తూ ఉన్న మార్గం పట్టుకుని నువ్వన్నా నడుచుంటే నువ్వైనా ఈ జన్మకైనా బాగుపడేవాడివి గదా! అందత్తమహ లోకాలు నీకదే పనిగా వస్తూ ఉంటాయి పో అని శాపం పెట్టిందే మన ఈశావాస్యం అట్లా. ఈ ఏడుపులకి నాకెందుకు ఇంత ఏమాత్రం ఎంపతి లేకుండా ఎందుకున్నది అంటే, ఈ జన్మకే ఈ ఏడుపు పరిమితము. నెక్స్ట్ జన్మకి మళ్ళీ కొత్త సెటప్, కొత్త భార్య, కొత్త భర్త, కొత్త బిడ్డలు, కొత్త ఏడుపులు, కొత్త మోహాలు, కొత్త చావులు, కొత్త బతుకులు. మళ్ళీ అక్కడ సేమ్ టు సేమ్ ఏడుపులు. మళ్ళీ అక్కడ తెర పడ్డది అంటే ఆ షో, ఆ ఖేల్ ఖతమయిందంటే దుకాన్ బంద్ లేదక్కడ. మళ్ళా నెక్స్ట్ ఇంకొక దుకాన్ ఓపెన్ చేయడం. మళ్ళీ సేమ్ సెటప్, మళ్ళా సేమ్ మోహాలు, మళ్ళా సేమ్ శోకాలు, మళ్ళా సేమ్ అవతారాలు. దేనికి ఏడవచ్చు? దేనికి ఏడవాలి నేను? దేనికి అయ్యో అనుకోవాలి నేను? అక్కడ పురంజనుడు గాడుగా చచ్చిపోయాడని ఏడవాలా? ఇక్కడ పురంజనిగా చచ్చిపోతున్నాడని ఏడవాలా? దేనికోసం ఏడవాలి నేను వీడి కోసము? రోజు సచ్చేవాడి కోసం ఏడ్చేవాడెవడు? రోజు ఏడ్చేవాడిని ఓదార్చేవాడెవడు? వీడనే గాదు ఇక్కడ కూర్చున్న అన్ని మొత్తం బాడీస్ ఇంతే. ఈ బాడీస్ ఇంతకు ముందు ఏ జన్మలెత్తాయో, ఎవడి కోసం ఏడిచాయో, ఇప్పుడు ఏ జన్మలో ఎవడి కోసం ఏడుస్తాయో, వచ్చే జన్మలో ఏ జన్మలో ఎవడి కోసం ఏడుస్తాయో. కానీ ఏడుపులు మాత్రం గ్యారంటీ. ఆ జన్మలు మారొచ్చు, ఆ బాడీలు మారొచ్చు, ఈ బాడీలు పెళ్లి చేసుకున్న వేరే బాడీలు మారొచ్చు గానీ ఏడుపులు మాత్రం మారవు. అందుకని నాకు కొంచెం కూడా సింపతి ఉండదు. హా నరనాథ, హా సుమహాత్మక, హా గుణసాయి. ఇంక అంబోనితి మేఖలాకరిత భూమియ ధార్మిక రాజచోర పీడా నిరతం కృపంచన ఠగునయ్యాపేక్ష చేయ శోభన నీవు పరిపాలన చేయ లేమ్మబ్బోర ఏంటో లేపుతున్నాయ్యా ఓ నరనాథ ఓ సుమహాత్మ ఓ గుణసాయి. ఇంకా ఈ భూమిని ఈ మొత్తం అంబోనిది సాగర మేఖలంలాగా సాగరం అంతా నడుముకి వడ్డనంలాగా కట్టుకున్న ఈ భూమిని అధార్మికులు, రాజులు, చోరులందరూ పీడిస్తారు. నిరతిగా కృశించిపోతూ ఉంటుంది భూమి. అక్కటా అయ్యో! తగునా అయ్యా నువ్విట్లా జెయ్యడము? ఉపేక్షిస్తున్నావే! ఓ శోభానయశాలి, ఓ భూవరా, ఓ రాజా ఇంకలే నువ్వు పరిపాలన చెయ్యొద్దు. అయ్యయ్యో! పొద్దున్నే లేచి నువ్వు ఆఫీస్‌కెళ్తావని నేను టిఫిన్ గూడా కట్టి అక్కడ టిఫిన్ డబ్బాలో గూడా బెట్టానే. అయ్యయ్యో! నువ్వు చచ్చిపోతివే ఇప్పుడు ఆ టిఫిన్ ఎవరు తింటారు? అనుకుంటూ రకరకాలుగా ఏడుస్తూ ఉన్నది మన అక్కయ్య. అని విలపించుచున్ సరసిజాక్షి నిజేషు పదారవిందముల్ తన నిటలంబు సోకన్ పరితాపమునంబడే బిడ్ఠో చాలా రోదనమనురించుచు తగిలి దారువులన్ చితిపేర్చి అందులో పెనుపగు తత్కళేవరం బెట్టేసి కింతరిగల్పే ఇములను అని ఇంక ఏడుస్తూనే ఉన్నది. ముక్కు తుడుచుకుంటూ ఉన్నది, కళ్ళు తుడుచుకుంటూ ఉన్నది. ఏంటో చేసింది మన సరసిజాక్షి. నిజేషుణ్ణి తన భర్తను పట్టుకుని పాదాలు పట్టుకున్నది. తన నిటలంబు సోకన్ తన తలకు తాకించుకుని ఎంతో పరితాపం చెందింది. ఇంక బిట్టు చాలా రోదించింది. ఏమి చేసింది మనక్కయ్య? ఏదో భర్త దగ్గరికొచ్చింది. పూజ చేస్తా అన్నది. కాళ్ళు పట్టుకున్నది. చల్లగా ఉన్నాయి. ఇంకా గగ్గోలు పెట్టింది. అప్పటినుంచి ఏడ్చి కళ్ళు, ముక్కు అన్నీ గారుతూ ఉంటే అన్నీ తుడుచుకొని ఫైనల్లీ ఏం చేసింది ఇప్పుడు? దారువులను చితిపేర్చి ఆ చుట్టుపక్కల అరణ్యంలో ఉన్న ఎండు కర్రలన్నీ తీసుకునొచ్చి ఒక చితి అంటే ఒక కుప్ప అని అర్థం రాసి పేర్చింది. అందులో తన భర్త కళేబరాన్ని శవాన్ని పెట్టింది. ఎందుకంటే ఏడుపులే చేయవలసినవే అవేమీ ఆగవు.
మన అక్కయ్య ఏడుస్తూ ఏడుస్తూ కూడా ఇంకొంతసేపు అయిందనుకో, ఏదో కర్రలన్నీ తీసుకొనొచ్చింది. వాటిని ఒక చితి అంతా పేర్చింది. ఏదో అగ్ని తీసుకొనొచ్చింది. సో అండ్ సో ఫోర్త్ ఇవన్నీ చేస్తున్న సమయంలో బాత్రూమొస్తే బాత్రూమ్‌కి గూడా వెళ్ళొస్తుంది. దాందేముంది ఏవి పనిలాగవు, ఏడుపాగదు. సరే ఇంతకి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ చితి మీద పెట్టింది. సికిన్ తరిగొల్పి ఇమ్ములన్ అగ్ని రగిల్చింది. అదిగో మంటల్లో కాలుస్తూ ఉన్నది. చేసేవన్నీ చేస్తూనే, ఏడ్చేవన్నీ ఏడుస్తూనే. ఎన్ని సార్లు చూసి ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఇది. మనమే చేసుంటాము. మనము చూసుంటాము. ఎన్ని సార్లు జూసాము. అట్లుంది పరిస్థితి. ఇంకా తాను అనుగమనము చేయన్ పూనుటయును అంతలోన పూర్వసఖుడు విజ్ఞాన స్వరూపుడు అమలుడు అయిన ధరాదివిజుడు ఒకడు అబలన్ కనచున్. నేను గూడా నీతో పాటు చనిపోతాను. ఎక్కడి దాకా వెళ్తావు? చనిపోయావే అనుకో. నువ్వు గూడా ఆ నిప్పులేవో పెట్టుకున్నావు గదా! అందులో నీ భర్తని శవాన్ని పెట్టి తగలేసి అందులో నువ్వు గూడా చేరావనుకో, దూకావే అనుకో. ఏం జరుగుతుంది? నీ భర్తతో పాటు వెళ్ళిపోతావనుకుంటున్నావా? నువ్వు పెళ్లి చేసుకున్నది ఓన్లీ దేహము. ఓన్లీ పైపైన కనిపిస్తున్న దేహము. దేహానికి కొన్ని ధర్మాలుంటాయి. దేహ ధర్మంగా నీ కోరికల్ని తీర్చుకోవడం కోసము ఆ దేహంలోకి నువ్వు దూరి, ఆ కోరికల్ని ధర్మంగా తీర్చుకోవడం కోసం పెళ్లి అట్లాంటివి చేసుకుంటావు. అవన్నీ దేహం వరకే పరిమితము. ఆ దేహంలో నుంచి అవతల నువ్వెవరిని పెళ్లి చేసుకున్నావో, ఆ దేహంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోతే, నువ్వు ఆ దేహాన్ని పట్టుకున్నా వాళ్ళతో ఉండలేవు. ఆ దేహం కాలుస్తుంటే, ఆ దేహంతో పాటు నువ్వు గూడా నీ దేహాన్ని తగలబెట్టుకున్నా వాళ్ళతోటి వెళ్ళలేవు. ఎందుకు? ఆ దేహం లోపల ఉన్న వాళ్ళని గాదు నువ్వు పెళ్లి చేసుకున్నది. ఆ దేహాన్ని మాత్రం. అట్లనే నువ్వు కన్నాననుకుంటున్న పిల్లల్ని కన్నదెంత వరకు? దేహం వరకు మాత్రమే. ఆ దేహములో ఉన్నదేదున్నదో తత్వమో, ఆత్మ దాన్ని కనలేదు నువ్వు. నీ వల్ల గాదు. ఆ పైన ఉన్న రక్తము, మాంసం, మలం, మూత్రం, ఎముకలు, మాంసం, మజ్జతోటి నిండి ఉన్న ఏదున్నదో జడ పదార్థము, ఆ కాష్టం, ఆ కట్టె దాన్ని పెళ్లి చేసుకున్నది. దాన్ని కన్నది. ఆ కట్టెతో పాటు నువ్వు గూడా నీ కట్టెని అందులో ఏసి కాల్చావనుకో, నువ్వు ఏ చితి పేర్చావో, ఆ అడవిలో దొరికిన కర్రలన్నీ తీసుకొనొచ్చి ఒక చితి పేర్చి దాని మీద నీ భర్త అన్న కాష్టం అంటే కర్ర అని అర్థం. కాష్టం అంటే కాలిపోయేది కర్ర అనర్థం. ఇప్పుడది దాన్ని తీసుకెళ్ళి ఆ చితి మీద పెట్టి దాన్ని కాలుస్తున్నావు గదా! నువ్వు ఏ చితిని కర్రలను తీసుకొనొచ్చి అక్కడ చితి పేర్చి దాన్ని కాలుస్తున్నావో దానికి నీ భర్త అని నువ్వు అనుకుంటున్న దేహానికి తేడా లేదు. అది గూడా కర్రే. కాష్టమే. అట్లనే నువ్వు నీ దేహం అనేదనుకుంటున్నావో దాన్ని తీసుకెళ్ళి అందులో బెడితే అది గూడా కాష్టమే. ఓన్లీ కర్రలు కాలుతాయి. ఆ లోపల ఉన్న ఆత్మలకి ఏమీ కాదు. అయితే ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహం వరకే బంధం ఏదైనా. నువ్వు అనుకుంటున్న బంధాలన్నీ దేహం వరకే. ఆ దేహం వదిలిపెట్టి పోయిన తర్వాత ఇంకేం కనెక్షన్ లేదక్కడ. ఈ విషయం మళ్ళీ భాగవతంలో ఎన్ని కథల్లోనో చెప్తారు. అది చెప్పడం కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు మనల్ని. అవి మళ్ళీ తిరిగి రావు. నీతో కూడవు. నిన్ను తీసుకొని వెళ్ళవు. తర్వాత కలిసుండేది లేదు. ఉన్నప్పుడే అంతంత మాత్రం ఉంది. ఉన్నప్పుడే అంతంత మాత్రంగా లోపల ఉన్న తత్వంతోటి కనెక్షన్ లేకుండా బయట బయట దేహాలతో చేసే ఏ సంసారాలున్నాయో, అవి ఆ దేహాల్లో నుంచి తత్వాలు వెళ్ళిపోయినాక ఆ దేహాలతోటి చేసిన ఏది చేసినా ఒకటే. నువ్వు సంసారం చెయ్యి, నువ్వు చితి మీద పెట్టి కాల్చుకో. లేదా దాన్ని కాల్చు. అన్నీ ఒకటే. ఏదో అనుగమనము. ఎంత దూరం చేస్తావు నువ్వు అనుగమనము? ఆ కర్రలాగా దేహం కాలుతుంది. నువ్వు మళ్ళీ నీ దారి చూసుకొని ఇంకొక దేహంలోకి దూరుతావు తెలుస్తున్నదా? అట్లా చేద్దామని పూనుకుంటే, ఇంక మనవాడికి వీడికి, ఈ మూర్ఖుడికి వాడంతట వాడికి జ్ఞానం కలిగేట్టు లేదని మన వ్యాసుల వారు ఈ కథను ఎక్కడో దగ్గర ఆపాలి గాబట్టి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇట్లా అనంతంగా నడుస్తూ వస్తూ ఉండిండొచ్చు మనకు. ఎక్కడో దగ్గర జ్ఞానం కలిగితే ఇందులోంచి బయటపడొచ్చు. ఈయన ఈ స్టోరీకి ఇక్కడ ముగింపు చెప్తూ మన నారదుల వారు
ప్రాచీన బర్హికి చెప్తూ ఉన్నట్టుగా వ్యాసుల వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఉపదేశం ఆ విధంగా చేస్తూ పూర్వసఖుడు వచ్చాడని క్లైమాక్స్ ఇక్కడే చూపించేశారు. ఇక్కడ మన పురంజనుడు ఫస్ట్ జన్మ, ఏదో వైదర్భి సెకండ్ జన్మ. సెకండ్ జన్మలోనే ఇక్కడ ఆ పూర్వసఖుడొచ్చి ఉపదేశం చేస్తే వీడికి కళ్ళు తెరుచుకుని ఏదో ఆత్మస్థితిని చేరుకున్నాడు అని ఫాస్ట్ ట్రాక్‌లో స్టోరీని క్లైమాక్స్ దాకా తీసుకొనొచ్చి శుభం కార్డ్ ఏసేశారు మన వ్యాసుల వారు. కానీ ఈ రకంగా నిజంగా జరగదు. ఎవడికి వాడు ప్రయత్నపూర్వకంగా ఈ మోహంలో నుంచి బయటపడాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు. ఎవడో వచ్చి చెప్తాడంటే చెప్తారు, బోలెడు మంది గురువులు చెప్తారు. ఏం ఉపయోగము? మనకు ఆ మోహం అట్లానే దేహం వరకే, స్కిన్ డీప్ ఉన్న మోహము మొత్తం అక్కడి దాకా ఉంది అంటే ఇంకా అందులో నుంచి ఎవడికి వాడు శాస్త్రాలు పెట్టుకుని, గురువుల్ని పెట్టుకుని, వాళ్ళు గురువులు చేసిన ఉపదేశం, ఋషులు చెప్పిన బ్రహ్మోపదేశంతోటి ప్రయత్నపూర్వకంగా మనమే ఆ మోహంలోంచి బయటపడాలి. సరే, కానీ ఏంటంటే ఇక్కడికి ఈ కథ ముగించాలి కాబట్టి మన వ్యాసుల వారు చెప్తున్నది చూద్దాం. పూర్వసఖుడని ఉన్నాడు. మనకు గుర్తుండే ఉంటాడు. మనం వ్యాసుల వారి దగ్గర కూడా మూలంలో చదువుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇక్కడ పోతన గారు ఈ కథ స్టార్ట్ చేస్తున్నప్పుడు చదువుకుంటూ వచ్చాము. ఇంతకు ముందు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. మన పురంజనుడు ఆ పురంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో వాడి గురించి చెప్తూ అజ్ఞాత నాముడు, అజ్ఞాత చేష్టుడని ఒకడు ఈయనకు దోస్తున్నాడు సఖుడో అని మన వ్యాసుల వారు చెప్తూ వచ్చారు, నారదుల వారు. ఆ పూర్వ సఖుడు విజ్ఞాన రూపుడు, అమలుడు, ఒక ధరాదివిజుడు బ్రాహ్మణ రూపంలో ఆ అబల దగ్గరికి అట్లా ఏడుస్తూ ఉన్న మనవాడి దగ్గరికి వచ్చి వాడిని చూసి సనుదెంచి ఆ తలోదరి సునయోక్తులను అనునయించుచున్ తగన్ అనియన్ వనితా నీవెవ్వతెవో ఎవ్వనిదానవు ఇతడు ఎవడో వగచెతవు ఎలా. ఆ బ్రాహ్మడు మనవాడి దగ్గరికి ఇప్పుడు ఆడ రూపంలో ముసలమ్మ గారిలాగా ఉన్నాడు. ఏదో భర్త ముసలాయన వెళ్ళిపోయాడని ఏదో ఏడుస్తూ చితి పేర్చి ఆ దేహాన్ని తగలబెట్టి ఈ దేహాన్ని కాల్చుకోవడానికి సిద్ధమవుతూ ఉంటే అక్కడికి వచ్చి ఆ తలోదరిని సునయోక్తుల అనునయించి చక్కటి మాటలతో ఓదారుస్తూ ఈ విధంగా ఆ బ్రాహ్మడు ఏమడుగుతున్నాడంటే, ఓ అమ్మాయి, నువ్వెవరివి? ఎవరి దానివి? వీడెవడు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరివి? ఆడపిల్లవా? ఈ జన్మలో ఆడదానివి. పోయిన జన్మలో ఏంటో తెలుసా? ఎవరి కూతుర్నని చెప్తున్నావు? విదర్భరాజు కూతుర్నంటున్నావా? ఈ జన్మలో. పోయిన జన్మలో? వచ్చే జన్మలో ఈయనెవరు? నా భర్త అని చెప్తున్నావా? ఈ జన్మలో వీడిని భర్త. పోయిన జన్మలో ఎవరిని భర్త, ఎవరిని భార్య? వచ్చే జన్మలో ఎవరిని భర్త, ఎవరిని భార్య? ఎందుకు ఈ ఏడుపు? దేనికి? అని అడిగి వెండియును ఇట్లనియను, ఈ సృష్టి పూర్వమందును నీవు ఎవ్వనితోడి సఖ్య సౌఖ్యములు అనవరతము అనుభవించితివో అట్టి సఖుడిని. వీణ్ణి కాది దేహాలు, ఈ బాడీస్ చూసుకుని వాటి మోహంలో పడి వాటితో తాదాత్మ్యత చెంది వాటి కోసం ఏడవడం కాదు నువ్వు. నేను ఉన్నాను చూడు, ఎప్పుడూ నీతో ఉంటాను. నువ్వు పోయిన జన్మలో పురంజనుడు కావచ్చు, ఈ జన్మలో వైదర్భి కావచ్చు, వచ్చే జన్మలో ఇంకేదైనా కావచ్చు. పోయిన జన్మలో ఎవరినో పెళ్లి చేసుకోవచ్చు, ఎవరినో కనొచ్చు, ఈ జన్మలో ఎవరినో పెళ్లి చేసుకోవచ్చు, ఎవరినో కనొచ్చు, వచ్చే జన్మలో ఇంకేమైనా చేసుకోవచ్చు. నువ్వు ఎన్ని మార్చినా, నువ్వు జన్మలు మార్చు, రూపాలు మార్చు, పేర్లు మార్చు, భాషలు మార్చు, నీ ఇష్టాలు మార్చు, నువ్వు ఏదైనా మార్చు, మారకుండా ఉన్నది నేను నీతో పాటు ఎప్పుడూ ఉంటాను. నన్ను తెలుసుకోవు నువ్వు అని ఆయన ఏం చెప్తున్నాడు? ఈ సృష్టి పూర్వంలోనే నువ్వు ఎవరితో సఖ్య సౌఖ్యము స్నేహితుడిగా ఉంటూ సుఖంగా అనవరతము ఎప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నావో, ఆత్మ సుఖాన్ని, అటువంటి నీ సఖుణ్ణి నేను. నన్ను వదిలిపెడతావు, దారిన పోయేవన్నీ రూపాలన్నీ మాయలన్నీ పట్టుకుంటావా? ఆ మోహాల్లో ఉంటావా? అందుకని ఏడుస్తూ ఉంటావా? నన్నెరుగుదుయని మనమున నెన్నెరుగకయున్నానైనా నళినదళాక్షి,
నన్ను పురాతన సఖుగా ఎన్నంగలదానవైన ఎరుగవే చెప్పుమా. నన్ను తెలుసుకున్నా సరే నీ మనసులో, నన్ను తెలుసుకోపోయినా సరే, నేనెవరని నువ్వు గుర్తుపట్టినా సరే, నువ్వు గుర్తు పట్టకపోయినా సరే, ఓ నళిన దళాక్షి, నేను నీకు పురాతన సఖుణ్ణి అని చెప్తూ ఉన్నాను. నీకు తెలిసేటైతే తెలుసుకో, సరేనా? నీకు గుర్తొచ్చినా సరే, నీకు గుర్తు రాకపోయినా సరే, నువ్వు గుర్తుపట్టినా సరే, గుర్తుపట్టకపోయినా సరే, విషయం మాత్రం ఇది. నేను నీకు పురాతనంగా ఉన్న సఖుణ్ణి. ఎన్ని మారినా, నువ్వు ఎన్ని జన్మలు మారినా, ఎన్ని వేషాలు మార్చినా, నువ్వు ఎన్ని చేసినా సరే, నిన్ను వదిలిపెట్టకుండా నీ వెన్నంటి ఉన్నది, నీతో ఉన్నది నేనే. తెలుస్తున్నదా? తెలుసుకోగలవా? కావున నీవును నేనును పూర్వమునందు మానస నివాసులమైన హంసలమై ఉండి గృహంబు బాసి సహస్రవత్సరములు సకులమై వర్తించునంతన్ నీవు నన్ను బాసి భౌమభోగరతుడవై పదంబు నిచ్చగించుచు మహీమండలంబు కలయన్ క్రమ్మరనప్పుడు ఒక్క కామిని నిర్మితంబు అయిన పంచారామంబు నవద్వార సమేతము ఏకపాలకంబు త్రికోష్టము షట్కులము పంచ విపణము పంచ ప్రకృతి స్త్రీనాయకము అయిన ఒక పురము పొడగంటివి. నువ్వు నేను పూర్వము, వన్స్ అపాన్ ఎ టైం, అనగనగా మానస నివాసులమై ఉన్నాము. అక్కడ మానస సరోవరంలో హంసలమై ఉన్నాము. మనకి ఇల్లు లేదు, వాకిలి లేదు, పిల్లి కూన లేదు, భార్య లేదు, భర్త లేదు. అట్లా ఎన్నో సంవత్సరాలు సఖ్యంగా వర్తిస్తూ ఉన్నాము. ఈలోగా ఇల్లు పిల్లికున లేకపోతే, భార్య భర్త లేకపోతే, ఇంకేమీ లేకపోతే ఇంకెందుకు? ఏమి అనుభవం లేకపోతే, భర్త భార్య ఉండి పిల్లలున్నారు, వాళ్ళకి బళ్ళున్నాయి, వాళ్ళకేంటో మంచి చెడు చూడాలి, ఇవన్నీ ఉన్నాయంటే ఏదైనా అందం సందం గాని, ఏమీ లేకుండా ఇట్లా గాలికి తిరుగుతూ నిన్ను పెట్టుకొని నేను నాకేం లాభం అనుకునే నువ్వు నన్ను బాసి నాకు దూరమై నన్ను వదిలిపెట్టి భౌమభోగరతుడవై భూమి మీద సుఖాలనుభవించాలన్న కోరికతో పదమునిచ్చగించుచు ఏదైనా ఒక ఉపాధి కోసం కోరుకుంటూ మహీమండలం అంతా కలయ తిరుగుతూ ఒక కామిని నిర్మితమైన పంచారామము అని ఒక ప్రాంతం ఉన్నది. నవద్వారాలతో ఉన్నది. ఒక పాలకుడు ఉన్నాడు దానికి. త్రికోష్టాలతో ఉంటుంది అది. 6 కులాలతో ఉంటుంది. పంచ విపణాలతో ఉంటుంది. పంచ ప్రకృతితో ఉంటుంది. దానికి ఒక స్త్రీ నాయకత్వం వహిస్తూ ఉంటుంది. అట్లాంటి ఒక పురాన్ని చూసుకున్నావు. ఆ పురం ఎట్లాంటిది? నేనేం చెప్పాను నీకు? పంచారామము, నవద్వారం అని చెప్పాను కదా! అవేంటో చెప్తాను విను. అది ఎట్టిదనినన్ పంచారామంబులనన్ పంచ ఇంద్రియ అర్థములు. నవద్వారములన నాసికాది ద్వారంబులు. ఏకపాలకంబనన్ ప్రాణపాలనంబు. త్రికోష్టంబులనన్ తేజోబన్నంబులు. షట్కులంబులన ఇంద్రియ సంగ్రహము. విపణంబులన కర్మేంద్రియములు. పంచ ప్రకృతి అనన్ పంచభూతాలు. ప్రకృతి అను కామిని అన బుద్ధి. ఇట్టి పురంబునన్ ప్రవిష్టుడైన పురుషుడు అంగనా పరతంత్రుడు అగ్నుడునై నీవే అప్పురంబు కామిని సంస్పృష్టుడవై రమించుచు తత్సంగంబున నష్ట స్మృతివై వైదర్భీ జన సంభావిత సుఖాభాసలంబుల దుఃఖంబులచే ఇట్టి పాపిష్టంబైన దశన్ పొందితివి గావున. పంచారామం అన్నాను కదా! పంచారామం అంటే పంచ ఇంద్రియ అర్థాలు. కంటికి అర్థము కన్ను అన్న ఇంద్రియానికి అర్థం దృశ్యం. చెవు అన్న ఇంద్రియానికి అర్థం శబ్దం మొదలైనవి. నవద్వారాలతో ఉంటుందని చెప్పాను కదా! నవద్వారాలంటే ముక్కు, కళ్ళు, నోరు ఇట్లాంటివన్నీ మొత్తం 9 రంధ్రాలు. మలావయవము, మూత్రావయవం వాటన్నిటితో సహా కలిపి ఒక 9 రంధ్రాలు. త్రికోష్టం ఏకపాలకం అని చెప్పాను కదా! ఏకపాలకం అంటే ప్రాణం. అది పాలిస్తూ ఉంటుంది ఆ దేహాన్ని. త్రికోష్టం అంటే తేజోబన్నాలు. ఇక్కడ భిన్నం అని రాశారు, స్పెల్లింగ్ మిస్టేక్. తేజోబన్నం. తేజోబన్నం అంటే తేజస్, అప్, అన్నం. తేజస్ అంటే అగ్ని, అప్ అంటే నీళ్లు, అన్నం అంటే భూమి. భూమి, నీరు, నిప్పు అన్నవి 3 కోష్టాలు దానికి. షట్కులము ఎందుకు 3 చెప్పారు, మిగిలినవి 2 చెప్పలేదంటే, మన వేదము ఉపనిషత్తుల్లో ఒక్కొక్క చోట కొన్ని వాడుతూ అదే తత్వాన్ని ఉపదేశం చేస్తూ వాటి ద్వారా ఆత్మను ఎట్లా తెలుసుకోవాలని చెప్తూ ఉంటుంది. కొన్ని చోట్ల
5 చెప్తుంది, కొన్ని చోట్ల 3 చెప్తుంది. అట్లా దాని ఇష్టము. ఏది అవసరమో అంతవరకు తీసుకొని చెప్తూ ఉంటుంది ఆ సబ్జెక్ట్. ఒక చోట ఒక ఉపనిషత్తులో తేజోబన్నాలని 3 చెప్పింది. షట్కులం అంటే ఇంద్రియ సంగ్రహము, ఇంద్రియాలు. ఏవి? పంచ జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు. విపణాలంటే కర్మేంద్రియాలు. పంచ ప్రకృతి అంటే పంచభూతాలు. ప్రకృతి అన్న కామిని అంటే బుద్ధి. వీటన్నిటితో కూడి ఉన్న పురంలో ప్రవేశించావు నువ్వే. పురుషుడివై అంగనగావాలి అని కోరుకుని పరతంత్రుడివై, స్వతంత్రుడివి కాస్త పరతంత్రుడివయ్యి అజ్ఞానంలోకి వెళ్ళిపోయి, ఆ పురంలో నువ్వు కామిని స్పృష్టుండవై, ఆ కామిని నిన్ను పూర్తిగా కంట్రోల్‌లో పెట్టుకుంటే, రమిస్తూ కోరికలన్నీ తీర్చుకుంటూ, ఆ సంఘంతో అట్లా కూడి ఉండి స్మృతి నశించి, నువ్వెవరన్న జ్ఞానం పూర్తిగా పోగొట్టుకుని, వైదర్భి అన్న జన్మ తెచ్చుకుని, నేను విదర్భ రాజకన్యనండి అనుకుంటూ నిన్ను నువ్వే సంభావించుకుంటూ, సుఖాలన్న ఆభాసలతో కూడి ఉన్న దుఃఖాలను పొందుతూ ఈ పాపిష్టి దశను పొందావు. ఇదంతా నిజం గాదు. నువ్వు ఇది గాదు అని చెప్తూ, నీవు వైదర్భివీ గావు. వీరుడు ఇతడు వివరింపగా కాడు విభుడు నీకు. ఒగి మున్ను పురమున ఉపరుద్ధుంజేసిన ఆ పురంజన పతివి అరయంకావు. మరియు నీవు అన్య సీమంతిని అనియును చర్చింపగా పూర్వజన్మమందు పురుషుండవనియును బుద్ధి తలంచుట అరయంగా నీ ఉభయము అసత్యములో ఇంతయును మామకీనమై వసగు మాయంజేసి కల్పితమయ్యే చర్చింప మనము పూర్వమున హంసలమే అని పూని ఎరుగన్ పలికితిని తెలియుమో మనలన్ రూపంబు జూడు. నువ్వు వైదర్భివి గాదు ఈ జన్మలో. ఈ జన్మలో విదర్భరాజ కూతురునండి అంటున్నావు గదా! కాదు. ఈ వీరుడు ఇక్కడెవడో చనిపోయాడు, వీడు నా భర్త అండి అంటున్నావు గదా! వీడు నీకు నిజంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా విను. విభుడు గూడా గాడు. నువ్వు వైదర్భివి గాదు, వీడు నీ భర్త గాదు. ఇంతకు ముందు పూర్వజన్మలో ఉపరుద్ధం చేసిన ఆ పురంజనుడినండి. పూర్వజన్మలో నేను పురంజనుడినంటే పూర్వజన్మలో నువ్వు పురంజనుడివి కూడా గాదు. ఆ జన్మలో ఏదో ఒక భార్యతో ఉన్నావు గదా! ఆ భార్య గాదు. నిజంగా గూడా చర్చించి చూడగా పూర్వజన్మలో నువ్వు పురుషుడివి గాదు. ఈ జన్మలో స్త్రీవి గాదు. పూర్వజన్మలో ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నది లేదు. ఈ జన్మలో నువ్వు పురుషుడిని పెళ్లి చేసుకున్నది లేదు. ఇవన్నీ బుద్ధిలో నువ్వు అనుకోవడమే తప్ప అరయ్యంగా ఆలోచించి చూస్తే ఈ ఉభయము 2 అసత్యమే. ఇదంతా నా మాయ. దానివల్ల కల్పించబడ్డది. చర్చింపన్ మనమెవ్వరమో చూసుకో. పూర్వం మనిద్దరము హంసలము. హంస అంటే సోహం. అది నేనే. అని పూని ఎరుగన్ పలికితిని. నేను నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తెలియుము తెలుసుకో కనీసం ఇప్పుడైనా. మనల రూపంబు చూడుమో. మన స్వరూపమేంటో అర్థం చేసుకో. తెలుసుకో. ఏడుపులు పక్కన బెట్టు. ఏనే నీవు గాని అన్యుడవు గావో. నీవే నే గాని అన్యుడను గానో. ఇట్లని ఎరుగుము. విద్వాంసులు మన ఇద్దరి యందు అంతరంబు నీక్షింపరు. పురుషుడు తన్నొక్కనినే ఆదర్శ చక్షువులందు భిన్న రూపునిగా తలంచు చందంబున మన ఇద్దరికిని భేదంబు గలిగిన ఎట్లు తోచును అని ఈ విధంబున అతని చేత నీవు పూర్వమున మదీయ సఖుడవైన హంసవు అని తెలుపంబడి స్వస్థుడై తద్వియోగ నష్టంబైన జ్ఞానంబు క్రమ్మరన్ పొందెను అని చెప్పి నారదుడు ప్రాచీన బర్హిని చూసి ఈ ఆధ్యాత్మ తత్వంబు రాజకథామిషంబున నీకు ఎరిగించితిని అని నన్ను. నువ్వే నేను, నేనే నువ్వు, మనిద్దరం వేరుగాదు అని ఎరుగుము తెలుసుకో. విద్వాంసులు మనిద్దరిలో ఉదరమంతరం కూడా చూడరు. ఏమాత్రం భేదం చూడరు. పురుషుడు వాడొక్కడే ఉండి కూడా వాడి ముఖాన్నే వాడు రకరకాల అద్దాల్లో చూసుకున్నట్టు. వాడు రకరకాల కన్నులతో చూస్తూ ఉంటే ఎన్నెన్నో రూపాలు భిన్నంగా కనిపించొచ్చు గాని, తలచు సందంబున వాడట్లా అనుకున్నట్టే నిజంగా ఉన్నాయనుకునేవు లేదు. మనిద్దరికి భేదంబు కలిగినట్టే అనిపిస్తుంది. జీవుడుగా ఒకడు, పరమాత్మగా ఉన్నోడు ఉన్నట్టుగా లేదు. జీవుడు వేరు, పరమాత్మ వేరు కాదు. అభేదమే లేదు.
ఉన్నదంతా ఒక్కటే అని ఈ విధంబున అతడు అతని చేత నీవే పూర్వంబున మదీయ సఖుడవైన హంసవు. నువ్వు నేను ఒక్కటే సోహం హంస అని ఆ పూర్వ సఖుడు మన వైదర్భికి తెలపగానే ఆ విధంగా తెలుసుకుని మన వైదర్భి వాడు ఇప్పుడు వైదర్భి ఇంతకుముందు ఏదో మనవాడు పురంజనుడు. వాడు పురంజనుడు గాదు. వాడు వైదర్భి గాదు. వాడు హంస. వాడు అందుకని వాడి స్వస్థానాన్ని, స్వస్థితిని, ఆత్మస్థితిని పొందాడు. ఆత్మకు వియోగము దూరమై నష్టమైపోయిన జ్ఞానం వెంటనే కలిగింది. వాడి స్థితిలో వాడున్నాడని చెప్పి నారదుడు ప్రాచీన బర్హిని చూసి ఆధ్యాత్మికమైన ఈ ఆత్మ విద్యను, ఆధ్యాత్మ తత్వాన్ని ఒక రాజున్నాడు వాడి కథ చెప్తాను అన్న మిష ఆ సాకుతో, వంకతో, ఆ నెప్పంతో నీకు ఇదంతా చెప్తూ వచ్చాను. ఇదంతా నీ కథే, ఆత్మకథ. నీ స్వరూపం తెలుసుకో, నువ్వు కూడా హంసవు అని చెప్తూ ఉన్నారు మన నారదుల వారు. ఇది విని మన భూమీసుడు నారద మునికను భవదీయ వచనములు సూరులు తక్కను కర్మమోహితులమై వనరెడు మేము ఎట్టు తెలియవారములు చెప్పుమా. ఏదో మన పురంజనుడు తర్వాత వైదర్భి అంతవరకు అజ్ఞానంలో, మూర్ఖత్వంతో, మోహంతో ఉన్నా కూడా ఆ బ్రాహ్మడు కనిపించి నువ్వే నేను అని చెప్పగానే వెంటనే అర్థం చేసుకుని తన స్థితికి చేరిపోయాడు. కానీ మనవాడు, మన ప్రాచీన బర్హి అంత తొందరగా అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. మనకు అంత తొందరగా అర్థమైతే బాగానే ఉంటుంది. అంత తొందరగా కాదు. మన స్థితి ఎట్లా ఉంటుందో మన ప్రాచీన బర్హి స్థితి అట్లానే ఉంటుందని మన వ్యాసుల వారు ఆయనకి తెలుసు కాబట్టే చూపిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, మన భూమీసుడి అంతా విన్నాడు. ప్రాచీన బర్హి మొత్తం కథ విన్నాడు. విని నారదుడితో ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పే మాటలు సూరులకు అంటే సుష్టుగా ఆత్మజ్ఞానం కలిగిన తెలివితేటలు కలిగిన వాళ్ళకి తెలుస్తాయి. కానీ వాళ్ళు కాక కర్మమోహితులమై కర్మనిష్ట గురువుగారు నువ్వు చెప్పిన జ్ఞానం ఏదో జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానంటే కర్మనిష్టలో ఉన్న నాకు నువ్వు చెప్తే మాత్రం ఏమైనా నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదండి. నువ్వు కథ చెప్తివి, ఏంటేంటో పేర్లు చెప్తివి, ఏంటేంటో అంటివి. మేమెట్లు తెలియవారము చెప్పుమా, మాకెట్టా అర్థమవుతుంది, నాకు అర్థమే కాలేదండి నువ్వు చెప్పిన కథ. పురంజనుడు అన్నావు, వైదర్భి అన్నాడు, ముందు జన్మ అన్నావు, తర్వాత జన్మ అన్నావు, ఏంటేంటో అన్నావు, ఏడిచిందన్నావు, నవ్విందన్నావు, చచ్చాడన్నావు, బతికాడన్నావు. నువ్వు చెప్పింది ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకు చెప్పావో ఏంటో నాకు అర్థం కాలేదో అని చెప్పాడు. ఇంకా డైరెక్ట్గా తత్వం చెప్తే అర్థం కాదో ఏమో, వీడికి కథలాగా చెప్తే వింటాడో ఏమో అని ఆశపడి మన గురుగారు ఇంత కథ అల్లి 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 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తే, పైగా డికోడ్ కూడా చేస్తే ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, నేను పంచారామం అన్నాను కదా, పంచారామం అంటే పంచేంద్రియాలు, నవద్వారం అంటే 9 రంధ్రాలతో ఉన్న దేహం అవని డికోడ్ కూడా చేసి చెప్పాడు. అయినా సరే నాకు అర్థం కాలేదు అన్నాడు. అయినా సరే నువ్వు చెప్పింది ఏంటో నాకు అర్థం కాలేదు అనేసరికి, సరే ఇంక తప్పదు కాబట్టి గురువుగారు ఈసారి ఇంక మళ్ళీ ఏ విధంగా ఇదే విషయాన్ని అధ్యాత్మ తత్వమే కథగా చెప్పినా అర్థం కావట్లేదు, తత్వంగా చెప్పినా అర్థం కావట్లేదు. ఎట్లా చెప్తే అర్థమవుతుందని ఆలోచన చేసి మళ్ళీ గురువుగారే ప్రయత్నం చేయవలసి వస్తుంది. చేస్తారు పాపము. మన నారదుల వారు ప్రాచీన బర్హికి చేస్తున్నారు అని వ్యాసుల వారు మన కోసం చేస్తారు. మనము వచ్చే వారం కలిసి కూర్చుని దీన్ని మళ్ళీ డికోడ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.